కోటీశ్వరుడు ఉండేవాడు. అతనికి తినడము, పడుకోవడం, లేవడం తప్ప వేరే పని ఉండేది కాదు. అతడు కావాల్సిన దానికన్నా ఎక్కువగా తినేస్తూ ఉంటే అతనికి ఒక రోజు ఏదో వ్యాధి వచ్చేయిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ అంటాడు, నీకు ఎప్పుడు తినడమే పని, ఇక అలా తింటూ ఉంటే నీకు ఎలా అరుగుతుంది, తినడం ఎక్కువైపోయింది, అందుకు నీకు అజీర్తి వ్యాధి వచ్చింది, సరే ఒక పని చెయ్యి, రోజు ఒక నోట్లో ఒక ఉప్పు గడ్డ పెట్టుకొని ఉండు, దాని రసాన్ని మింగుతూ ఉండు, అప్పుడు నీకు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అని చెప్తాడు. అప్పుడు అతను సరే అంటాడు. కొన్ని రోజుల తర్వాత అతనికి అజీర్తి వ్యాధి తగ్గిపోతుంది. అతని బర్త్డే వస్తే అతనేమో అందరికి మిఠాయిలు పంచాలని, ఏ షాప్ లో మిఠాయిలు బాగున్నాయని టెస్ట్ చేద్దామని వెళ్ళి కొద్దిగా అలా గిల్లి తిందామని చూస్తే ఏది తిన్నా ఉప్పగా ఉంటుంది. అరే ఏం బాలేవు ఇక్కడ మిఠాయిలు అని అలా అన్ని షాపులు తిడుతుంటాడు. అతన్ని చూసి ఒక అతను అలా కాదు, నువ్వు ఎలా మిఠాయి తింటావు కదా, నువ్వు పోయి అక్కడ నోరు కడుక్కొని రా అని చెప్తాడు. అప్పుడు అతను వెళ్ళి వాష్ చేసుకుని వస్తాడు. వచ్చి మిఠాయి తింటే తీయగా ఉంటుంది. అబ్బా ఈ లడ్డూలు భలే మధురంగా ఉన్నాయి అంటాడు. అరే పిచ్చివాడా, ఇది కాదురా, నీ నోరులో ఉప్పుగడ ఉంది కదా, దానివల్ల అలా అయింది అని చెప్తాడు. మనం కూడా అంతే, మనసు లోపల దురాశ, పగ, ప్రతీకారాలు, చెడ్డ ఆలోచనలు ఇవన్నీ పెట్టుకొని మనమంతా మంచి చేస్తున్నాము, బాగుంటున్నాము, మనకు మంచి జరగాలి అనుకుంటే ఎలా జరుగుతాయి? మనం ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. ఇతరులకు నువ్వు మంచి చెయ్యి, నీకు కూడా ఖచ్చితంగా మంచి జరుగుతుంది.